Hello guys, this is Kirti Raghu. ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడబోతాం అంటే మామూలుగా ఈ టాపిక్ అనేది 6-7 డేస్ బ్యాకే వచ్చేసి అందరు చదివేశారు కూడా. బట్ చాలా మంది మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి చాలా మంది యూత్ కి తెలియట్లా ఇలా విషయం పవన్ కళ్యాణ్ చేశారని చెప్పేసి. సో ఈ విషయం కొంచెం తెలుసుకోవాల్సిందే. దీంట్లో ఇద్దరు వ్యక్తుల మంచి ప్రాపర్ గొప్పతనం ఉందన్నమాట. సో ఆ ఇద్దరి గొప్పతనం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇంకోది ఆ గొప్పతనం ఏంటి మీకు తెలియాలి, చెప్పాలి కాబట్టి మీకు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనమాట. ఆయన్ని పిలిపించుకున్నారు, కేరళ నుంచి ఆయన్ని ఓఎస్డీగా పిలిపించుకున్నారు అనమాట. ఓఎస్డీ అంటే ఆన్ స్పెషల్ డ్యూటీ. అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక సీఎం కానీ ఒక ఓఎస్డీకి ఒక ఆఫీసర్ని పెట్టుకుంటారు అనమాట. ఆయనకైనా మంచి మంచి థాట్లు వస్తుంటాయి కదా, అవి గ్రౌండ్లో దిగి ఆ వర్క్ చేయించుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ అనమాట. దాన్ని ఓఎస్డీ అంటారు. ఓకేనా. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే పిలిపించిన ఆయన పేరైతే విఆర్ కృష్ణతేజ గారు. ఆయన మామూలుగా మన తెలుగుడే, కానీ కేరళలో కలెక్టర్గా ఉంటారనమాట. త్రిశూర్ అనే డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గా ఉంటున్నారు. సో బ్యాచ్ 2015, సివిల్స్ ర్యాంక్ 66, 4 times ఫెయిల్ అయ్యి 5th time గా మనకి ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి వచ్చారనమాట. ఆయన లాస్ట్ వీక్ కూడా పాలన హక్కున రక్షణ అనే అవార్డు ఆ కేటగిరీలో వచ్చింది. అండ్ వాళ్ళు ఆల్సో త్రిశూర్ 2-3 years బ్యాక్ అనుకుంటా డ్రగ్స్ కి కేరళలో కొన్ని యూనివర్సిటీస్ లో డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టి చాలా వరకు దాన్ని స్టాప్ అయితే చేశారు. ఈ చేసే క్రైటీరియాలో ఇండియా లెవెల్లో కానీ అండ్ ప్లస్ మొన్న వచ్చిన కేరళ ఫ్లడ్స్ లో చాలా వరకు ఆయన హెల్ప్ చేస్తారు. సో ఈ చేసిన వాళ్ళు ఇండియా వైడ్ గా ఆయన రీచ్ వచ్చింది. సో అలా ఒక రోజు మన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కృష్ణదేవిని ఫాలో అవుతున్నారు. అండ్ ప్లస్ మొన్న ఓత్ తీసుకుంటారు, ప్రామిస్ స్వీకారం ఉంటుంది కదా, దాన్ని తీసుకున్న తర్వాత అదే రోజు హెడ్ లైన్స్ లో పవన్ కళ్యాణ్ గారు చదివారనమాట. ఇలా పాలన హక్కున రక్షణ అవార్డు అనేది కృష్ణతేజ గారికి దొరికిందని. అప్పుడు ఆయన అనుకున్నారు, ఓ మన తెలుగుడు కేరళలో అంత సేవ చేస్తున్నారు, ఇలాంటి వాడు మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ లో ఉంటే మన ఏపీకి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఈ ఐడియా గురించి ఈ కృష్ణతేజ గారిని ఏపీకి తెప్పిద్దాం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట, అవార్డు వచ్చిందని చెప్పేసి. సో అండ్ మీరు ఇక్కడికి వచ్చి పనిచేస్తే మాకు ఏపీ అనేది ఇంకా స్టేట్ బాగా వస్తుంది, డెవలప్ అవుతుంది, మీరేమంటారు అని చెప్పి కృష్ణతేజ అడిగితే ఆయన నా సొంత స్టేట్కి నేను చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం, మిమ్మల్ని రప్పిస్తే నేను ఖచ్చితంగా వచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతోనూ నరేంద్ర మోడీ పిఎంతో గాను మాట్లాడదామని చెప్పేసి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు దీన్ని. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో డిప్యూటేషన్ ద్వారా అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళని ఒక స్టేట్ లో ఉన్న వాళ్ళని ఇంకో స్టేట్ కి తెప్పించుకోవాలనుకుంటే డిప్యూటేషన్ అనే వర్డ్ అది యూజ్ చేసుకొని తెప్పించుకుంటాం అనమాట. సో అఫీషియల్ గా ఇంకా డిప్యూటేషన్ అయితే అవ్వలేదు, అవుతుంది, ఆ పనిలోనే ఉన్నారు. కానీ మన కృష్ణతేజ గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్న మన క్యాంప్స్ లో అనఫిషియల్ గా సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనమాట. ఇదని మీకు చెప్పాలవచ్చు. ఆయన ఎన్నో మంచి పనులు చేసుకొని ఒక మంచి వెల్ నోన్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనలో గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. సో ఆయన వస్తే బాగా ఇదవుతుంది అని. సో ఎవరైనా ఇప్పుడు నరేంద్ర మోడీ ఒప్పుకున్నారు, సిబిఎన్ గారు ఒప్పుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారంటే నేను చెప్పాను కదా ఇద్దరు వ్యక్తులు గొప్పతనం. ఫస్ట్ గొప్పతనం కృష్ణతేజ గారి వెల్ నోన్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎన్నో మంచి పనులు చేసి ఇలాంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ముగ్గురు ద్వారా రికగ్నైజ్ కొని పర్మిషన్ తెచ్చుకుంటున్నారంటే ఆయన ఎంత పెద్ద గొప్ప స్ఫూర్తి ఉందో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఫస్ట్. సెకండ్ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి ఏంటంటే ఆయన అసలు ఒక మినిస్ట్రీస్ ఉన్నాయి, పంచాయతీ మినిస్ట్రీస్ ఉంది, ఫారెస్ట్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, అన్ని మినిస్ట్రీస్ ఉన్నా కూడా నాకు అన్ని తెలుసు అని తెలుసుకోకుండా ఆయన మినిస్టర్ అన్ని చేయాలంటే ఆయనకు అన్ని తెలియవు.
సో ఆయనకి ఒకరు కావాలి, ఇలా ఈయన ఎక్స్పీరియన్స్ బాగుంది అని చెప్పేసి ఒకళ్ళు కావాలనుకుని ఆయన తెప్పించుకున్నారు. అంటే నాకు కూడా అన్ని తెలియదని ఒప్పుకొని నాకు ఇలాంటి ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి రావటం అనేది ఎవరు చేయరు, బయటకు కూడా చెప్పుకోరు. ఆయన బయట చెప్పుకొని చేశారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంది. సో ఈ ఇద్దరు వ్యక్తులు గొప్పతనం గురించి నేను ముందు చెప్పాను అనమాట. ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి కరెంట్ అఫైర్స్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూ అండ్ సమ్ కామెడీ అండ్ ఫ్యాక్ట్స్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం.